శివ దర్శనం చాలా శుభప్రదం. అమర్నాథ్లో హిమలింగం ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ శివలింగ దర్శనం ద్వారా అనేక పాపాలు పోగొట్టుకునేటువంటి అవకాశాలు మానవులకి లభిస్తూ ఉంటాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి ఈ శివలింగం యొక్క విశిష్టత ఏమిటి, అమర్నాథ్ యొక్క ప్రత్యేకత ఏమిటో పరిశీలిద్దాం. ఆద్యంతాలు లేని ఆదిదేవుడు, పంచాక్షరీ మంత్ర పరమార్థ విధుడు, అనంత కాల గమనంలో అంచనాలకు అందనటువంటి అమేయ స్వరూపుడు పరమేశ్వరుడు. అమరత్వ లబ్ధి, అమృతత్వ సిద్ధి చేకూర్చేటువంటి సర్వేశ్వరుడు ప్రళయకాల సందర్భంలో లింగ స్వరూపుడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. సకల చరాచర జగత్తులో శివతత్వం అంతర్లీనంగా ఇమిడి ఉంటుంది. శివపరమాత్మ ప్రకృతిలో ప్రకృతిగా ఒదిగి ప్రకృతే తానుగా ప్రకృతి ఆకృతి దాల్చినటువంటి లింగమూర్తిగా ఆవిష్కారమయ్యాడు. మహిమాలయంగా వెలిగే హిమాలయ సుందర దివ్యధామంలో హిమలింగంగా అమర్నాథుడి పేరిట ఏటేటా ఆవిర్భవిస్తున్నాడు. స్వచ్ఛ స్ఫటికంగా సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి అమరనాథుడి హిమలింగాన్ని దర్శించుకోవటం ఓ కమనీయ అనుభూతి. ఇది కాలస్వరూపుడైనటువంటి విశ్వేశ్వరుడి మహావిభూతి. ఓ గుహాలయంలో హిమలింగమూర్తిగా అమర్నాథుడు భక్తులకు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. గుహలో 5 అడుగుల ఎత్తైనటువంటి శంఖు ఆకృతిలో స్వామి విలసిల్లుతాడు. చంద్రుని వృద్ధి క్షయాల్ని అనుసరిస్తూ హిమలింగం పెరుగుతూ తరుగుతూ ఉంటుందంటారు. అమర్నాథ్ దివ్య క్షేత్ర ఆవిర్భావానికి నేపథ్యంగా ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. ఓ సందర్భంలో సృష్టి రహస్యాన్ని వివరించమని పార్వతి శివుణ్ణి కోరింది. ఈ అమరమైనటువంటి రహస్యాన్ని ఏ ప్రాణికి వినిపించినటువంటి ప్రదేశంలో ఏకాంతంగా చెబుతానంటాడు శివుడు. హిమాలయాల్లో ఓ గృహ ప్రాంతానికి వారు చేరుకున్నారు. సృష్టి మర్మాన్ని శంకరుడు గౌరికి చెబుతాడు. గుహపైన ఉన్నటువంటి పావురాల జంట ఆ వివరాల్ని విన్నాయంటారు. దాంతో అవి మృత్యురాహిత్యాన్ని పొంది ఇప్పటికీ అమర్నాథ్ గృహ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయని చెబుతారు. అమరనాథుడి పట్ల ఎనలేని భక్తి, ఆ భక్తి అందించేటువంటి సాటిలేని ధైర్య స్థైర్యాలతో భక్తులు ఈ యాత్రకు ఉపక్రమిస్తారు. అమరనాథుడి దివ్య దర్శనం, ప్రకృతి సౌందర్య ఆస్వాదనం, భక్తి పారవస్యాల అద్భుత సమ్మేళనం.